ఆ మహిళ తన కూతురు ఇంత దారుణంగా తనకు ద్రోహం చేస్తుందని అస్సలు ఊహించలేదు. తాను ఎప్పుడెప్పుడూ ఆ బంధించబడిన గ్రామం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా ప్రతిసారీ తన భర్త, గ్రామస్తులు కలిసి ఆమెను తిరిగి పట్టుకొచ్చేవారు. ఇంతకాలం తాను ఇంకా సరైన విధంగా ప్లాన్ చేసుకోలేకపోవడం వల్లే పట్టుబడుతున్నానని ఆమె అనుకుంది. కాని ఆ రోజు స్క్రీన్పై వస్తున్న కామెంట్స్ చూసిన తర్వాత అస్సలు నిజం ఆమెకు తెలిసింది. తాను ప్రతిసారి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు తన కూతురే రహస్యంగా అమ్మమ్మకు విషయం చెప్పేదట. అంతేకాదు, తల్లి వెళ్లేదారిలో చిన్న చిన్న గుర్తులు పెట్టి వాటిని చూసి తండ్రి, గ్రామస్తులు ఆమెను వెంబడించేలా చేసేది. ప్రతిఫలంగా అమ్మమ్మ దగ్గర్నుంచి స్వీట్లు తీసుకునేది. ఈసారి కూడా తల్లి పారిపోవాలనుకుంటున్న విషయాన్ని కూతురు ఒకరోజు ముందే అమ్మమ్మకు చెప్పేసింది. దాంతో గ్రామస్తులు ముందుగానే గ్రామం బయట మాటు వేసి ఆమె కోసం ఎదురుచూస్తున్నారు. కూతురి ముఖంలో కనిపించిన ఆ చిన్న నవ్వును చూసినప్పుడు ఆ మహిళకు తన గతం మొత్తం గుర్తొచ్చింది. 7 సంవత్సరాల క్రితం ఆమెను బలవంతంగా ఒక మారుమూల పర్వత ప్రాంతానికి తీసుకొచ్చారు. అప్పటినుంచి ఆమె జీవితం నరకంలా మారిపోయింది. కొంతకాలం తర్వాత ఆమెకొక కూతురు పుట్టింది. ఆ బిడ్డను కూడా తన నుంచి దూరం చెయ్యాలని అత్త ప్రయత్నించింది. కాని తన కూతురిని కాపాడుకోవడానికి ఆమె చివరి వరకు పోరాడి బిడ్డను తన దగ్గరే ఉంచుకుంది. ఇంతగా ప్రేమించి కాపాడుకున్న ఆ కూతురే చివరికి తన పారిపోవడానికి అడ్డుగా మారుతుందని ఆమె అసలు ఊహించలేదు. ఆలోచించిన వెంటనే ఆమె ఒక తాడు తీసుకుని కూతురిని కట్టేసి అక్కడి నుంచి పరుగెత్తింది. కూతురు వెంటనే గట్టిగా ఏడుస్తూ తల్లి పారిపోయిందని కేకలు వెయ్యడంతో గ్రామస్తులంతా అక్కడికి పరుగెత్తుకొచ్చారు. అమ్మమ్మ కోపంగా ఏ దారిలో తల్లి వెళ్ళిందని అడిగినా కూతురు భయంతో ఏమీ చెప్పలేకపోయింది. నిజానికి తల్లి ఏ దిశగా వెళ్ళిందో కూడా ఆమె గమనించలేదు. ఇదిలా ఉండగా ఆ మహిళ మాత్రం ప్రాణాలు పెట్టి పరుగెత్తుతూనే ఉంది. కొంత సమయానికి ఆమెకొక కారు కనిపించడంతో తనను కాపాడటానికి ఎవరూ వచ్చారని అనుకుని సహాయం కోసం పరుగెత్తింది. కాని అదే సమయంలో వచ్చిన కామెంట్స్ ఆమెను హెచ్చరించాయి. కారులో ఉన్నవాళ్లు కూడా అదే గ్రామానికి చెందినవాళ్లని తెలుసుకున్న ఆమె వెంటనే ఒక చెట్టు వెనక దాక్కుంది. కారు నుంచి దిగిన వ్యక్తి చుట్టూ చూసినా ఆమె కనిపించలేదు. దీంతో బహుశా తనకు కనిపించింది భ్రమేనేమో అనుకుని అతనక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయే వరకు వేచి ఉండి ఆ తర్వాత మళ్లీ పారిపోవాలని ఆ మహిళ అనుకుంది. కాని ఇంతలో ఆమె భర్తకు విషయం తెలిసిపోయింది. వెంటనే అతను ఆ వ్యక్తికి ఫోన్ చేశాడు. మహిళ తప్పించుకుందని తెలిసిన వెంటనే అతను గ్రామం బయటకు వెళ్లే దారిని అడ్డుకునేందుకు ఒక పెద్ద బ్యారికేడ్ తీసుకొచ్చి పెట్టాడు. ఈరోజు ఆమె ఈ గ్రామం నుంచి తప్పించుకోకుండా చూసుకోవాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ముందున్న దారిలో గూండాలు కాపలా కాస్తున్నారు. వెనకనుంచి గ్రామస్తులు కొండల్లో ఆమె కోసం వెతుకుతున్నారు. ఏం చెయ్యాలో అర్థంకాక ఆ మహిళ పూర్తిగా నిరాశలో పడిపోయింది. అప్పుడే మరో కామెంట్ ఆమెను మళ్లీ అప్రమత్తం చేసింది. గ్రామస్తులంతా తనను పట్టుకోవడానికి బయటకు వెళ్లిపోయారని, ఇప్పుడు గ్రామం దాదాపు ఖాళీగా ఉందని ఆ కామెంట్లో ఉంది. ఆమె తిరిగి గ్రామం గుండా వెళ్లి వెనకవైపు ఉన్న చిన్న చిన్న దారులను ఉపయోగిస్తే తప్పించుకునే చిన్న అవకాశం ఇంకా ఉందని అందులో చెప్పారు. ఆమె వెంటనే అక్కడ్నించి బయల్దేరి నిశ్శబ్దంగా తిరిగి గ్రామంలోకి వెళ్ళింది. అక్కడ ఆమె కూతురు ఒక బుట్టలో ఉన్న స్వీట్లను దొంగతనంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తూ కనిపించింది. తల్లి తిరిగి